దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మామూలు గారు బాగున్నారా? నమస్తే అండి. ఏందండి కోట ఏందండి ఇంత అద్భుతంగా కడుతున్నారు ఏంటిది? 6 సంవత్సరాల నుంచి కడుతున్నారంట. తమ్ముడి ఇండ్లు వెనక్కలేదు, తమ్ముడి ఇంటికి ఆ దగ్గరలోనే కడుతున్నారు. తమ్ముడిని అప్పుడప్పుడు చూసుకోవచ్చానా? ఆ మంచి గారులో మంచి కూడా ఉందా? ఆ మంచిలో మంచి ఉందా? 1000% మంచితనం ఉంటది. చీరాల నుంచి మీరు ఒకవేళ బరిలోకి దిగితే కర్ణం ఫ్యామిలీని తట్టుకోగలరా? మా చీరాల ఏరియా అంతా కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళు అండి. వాస్తవాన్ని లేకపోతే రియాలిటీని బయటికి తీసుకొచ్చే పార్టీ జనసేన పార్టీ నాలాంటి వాళ్ళు. ఆ మంచి సాములు గారు చీరాల నుంచి నిలబడబోతున్నారా, గిద్దలూరు నుంచి నిలబడబోతున్నారా? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆదేశిస్తే. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనము చీరాల నియోజకవర్గం పరిధిలోని వేటపాలెం సమీపంలో ఉన్న పందిళ్ళపల్లి దగ్గర ఈ కోట చూశారు కదా, ఇదే మన ఆమంచి సాములు గారి మ్యాన్షన్. ఇదే విషయాలను తెలుసుకోవాలంటే ఆమంచి సాములు గారితో మనం మాట్లాడతాం. సాములు గారు బాగున్నారా? నమస్తే అండి. ఏందండి కోట ఏందండి ఇంత అద్భుతంగా కడుతున్నారు ఏంటిది? 6 సంవత్సరాల నుంచి కడుతున్నారంట. 6 సంవత్సరాలంటే దానిలో మనకి 6 సంవత్సరాల నాడు ఇది మొదలుపెట్టిన తర్వాత దాదాపు నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. ఆ యాక్సిడెంట్లో 1 సంవత్సరంన్నర పాటు పని ఆపాల్సి వచ్చింది. అట్లానే మళ్ళీ పని అంతా మొదలు పెట్టాం. అంతలో కరోనా వచ్చింది. ఆ కూలీలంతా ఇతర రాష్ట్రాల వాళ్ళు కాబట్టి అంతా వెళ్ళారు. తర్వాత వచ్చిన తర్వాత అంతా మళ్ళీ లాగిస్తా ఉన్నాం. దాదాపు 2 months లో పని అయిపోతుంది. దాదాపు మొత్తం ఎంత అండి ల్యాండ్ ఎక్స్టెన్షన్ ఎంత ఉంది? ఎంత? ఎకరా 40 సెంట్లు దాకా ఉందండి. ఎకరా 40 సెంట్లు. ఎకరా 40 సెంట్లు. కన్స్ట్రక్షన్ ఎంత? 33 సెంట్స్. 33 సెంట్లలో. ఎక్కడ వాళ్ళండి కట్టేదంతా కూడా? మొత్తం వీళ్ళంతా లోకల్ బెల్దారి మేస్త్రులు, వీళ్ళంతా కూడా లోకలే. కానీ ఈ మార్బుల్ వేసేవాళ్ళు, టైల్స్ వేసేవాళ్ళు రాజస్థాన్, ఓకే, ఇట్లా ఇతర డిజైన్స్ అవన్నీ ఉన్నాయి కదా మొత్తం. ఆ డిజైన్స్ అవన్నీ ఎక్కడ? ఇవన్నీ మనకి తణుకులో రాజు గారు అని ఇంజనీర్ గారు ఆయనండి. మొత్తం ఆయన ఇంజనీరు, ఆయన ఆధ్వర్యంలోనే ఎంత కన్స్ట్రక్షన్ జరిగింది. మొత్తం కూడా ఎన్ని బెడ్రూమ్స్ అండి? మొత్తం కూడా మొత్తం 7 bedrooms సార్. 7 bedrooms ఉన్నాయి. ఓకే, 7 bedrooms. కానీ నేను ఒకటి విన్నాను, గతంలో మీరు ఇల్లు కట్టింది మీ తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్ గారి కోసరమని కట్టారు. ఒకవేళ ఆయన కింద ఉంటే గినా మీరు పైన ఉండాలి అనే ఒక ఆలోచనతో కట్టారంటున్నారు. ఇప్పుడు మీరు మీ తమ్ముడు పెద్ద ఎడమొహం పెడమొహంగా ఉన్నారా? మరి పూర్తయితే ఎలా? గృహప్రవేశం అయిన తర్వాత ఇద్దరు కలిసే ఉంటారా ఎలా? అంటే ఫస్ట్ లో అనుకున్న ఊహ కొంత టైం వచ్చేదానికి కొంతమందిలో మార్పులు వస్తాయి కదా. ఓకే. ఆ దీనిలో నేను వాస్తవంగా అయితే మీరు అన్నది కరెక్టే. నేను లేదా ఎంత ఇల్లు కట్టుకునేవాడిని కూడా కాదు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యాడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయ్యాడు. రాష్ట్రంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్న మినిస్టర్ అయ్యి దాదాపు ఒక రోషి గారికి సమకాలికంగా సలహాలు ఇచ్చే వ్యక్తి కదా. ఆ టైపులో రోషయ్య గారికి సమకాలికుడుగా అంటే ఆయనకి సలహాలు, ఆయన నేతృత్వంలో ఆయన శిష్యుడిగా పేరు పొంది అట్లా ఆ దీనిలో ఉండే దీనిలో పెద్ద నాయకుడు అవుతాడు. ఆ నాయకుడిని ఒక రాజకోటలో తర్వాత పైన మనం అనే ఆలోచనతో జిల్లా రాజకీయం అంతా హోల్డ్ చేయొచ్చు అనే ఆలోచనతో ఈ ఇల్లు కట్టింది. వాస్తవంగా అన్నదమ్ముల మధ్య ఏదో చిన్న అగాధం ఏర్పడింది. తమ్ముడేమో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్న ఏమో ఈ జనసేనలో చేరిపోయారు. ఓకేనా, మీ సామాజిక పార్టీలో చేరిపోయారు మీరు. అన్న మీద తమ్ముడు కేసులు పెట్టించడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మరి ఎలా? టైం అంతా ఒక రకంగా ఉండదు కదా. ఓకే, ఒక స్టెబిలిటీగా మైండ్ ఉంచుకొని అంతా స్టెబిలిటీగా ఆలోచించుకుంటే అంత ఏముండేది కాదు. ఓకే. ఎందుకు అగాధంగా మీరు అన్నట్టు ఎందుకు ఇదైందో కూడా నాకే అర్థం కాని క్వశ్చన్ అయిపోయింది. అది మీకు తెలియదా? నాకే అర్థం కాని పరిస్థితే కదా. వాస్తవంగా నేనైతే కోరుకోవాలి ఈ టైప్ ఎప్పుడు కూడా. తమ్ముడి మీద ప్రేమ ఇంకా మీకు తగ్గినట్లేదు. ఎందుకంటే తమ్ముడి ఇండ్లు వెనక్కలేదు, తమ్ముడి ఇంటికి ఆ దగ్గరలోనే కడుతున్నారు. మీ మ్యాన్షన్ పైకి ఎక్కి చూస్తే తమ్ముడి ఇల్లు డేరుగా కనిపిస్తుంది అనమాట. తమ్ముడిని అప్పుడప్పుడు చూసుకోవచ్చానా? అప్పుడప్పుడు తమ్ముడిని ప్రేమగా చూసుకోవచ్చానా? ఆ ప్రేమ తమ్ముడు కూడా ఉందా మీ మీద? ఇద్దరికి ఉంటేనే కదా అది, లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళకి లేకపోయినా కూడా ఈ అగాధం ఏర్పడింది. నాకైతే ఎప్పుడూ ఉండేదే. అదే అంటున్నారు అందరూ కూడా, అన్నదమ్ముల మధ్య ప్రేమ చావలేదు, ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ అంటున్నారు. కానీ వాస్తవంగా అయితే అది కాదు. ఎందుకంటే ఇవాళ రియల్ గా నేను
జనసేన పార్టీలో చేరే ముందు వరకు కూడా నేను ఆశించా, కలిసే పయనిద్దాం ఏదన్నా కానీ ఒక అడుగుజాడల్లో నడుచుకుందాం అనే ఆలోచనతోటి. అది నేను యాంగిల్లో చూసినా కూడా నాకు సహకరించలేదు, నాకు ఎక్కడా కూడా ఆ దీనిలో అనిపించలే. తర్వాత కాదులే అని చెప్పి నా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ గేమ్లో ఎవరు పొలిటికల్ గేమ్ ఆడదే, అంతేగాని డ్రామాలో లేకపోతే ఇందులో చీకటి రాజకీయాలు అంటే సహజంగా చాలా మంది మనస్ఫూర్తిగా వేప చెట్టు కింద ఉండి చదువుతున్నాం మనం. వేప చెట్టు కింద దూరంగా దగ్గరలోనే మండ వేప చెట్టు అంటే మాకు మునీశ్వరుడు అంతే, దానికంటే గొప్పదేం మహాలక్ష్మి. వేప చెట్టు కింద నిలబడి చెప్పండి అంతే, పక్కా అన్నదమ్ముల మధ్య పొరపాటును కూడా ఫ్రెండ్లీ రాజకీయం ఏం లేదు నిజంగా కాదమే పక్కా. ఎందుకంటే ఈ మధ్యలో ఇక్కడ ఉన్న కరణం బలరాం కొడుకు కృష్ణమోహన్ మాట్లాడిన తర్వాత నేను చూసా, అది రక్త సంబంధం అనుకోండి అంతే. అది ఒక వ్యక్తి మన ఇంటి వాళ్ళని వచ్చి ఇక్కడొచ్చి అది కాక మన అడ్డాలో మాట్లాడటం అనేది నాకు మింగుడు పడల. వాస్తవంగా అయితే నేను కౌంటర్ ఇచ్చేసాను అంతే. అయినా సరే ఇద్దరి మధ్య ఏంది అన్న ఏంది భౌతికంగా కౌంటర్ ఇచ్చారా? నీట్ గా ఇచ్చేసాను, నాకు ఇవ్వాల్సిన నా స్టైల్లో నేను ఇచ్చాను. ఎందుకంటే దేనికైనా సిద్ధం. ఇప్పుడు కౌంటర్ ఇచ్చాను అనుకోండి, నేను దానికి నేను నిలబడి దానికి నేను సమర్థవంతంగా తిప్పుకొట్టగలిగితేనే కౌంటర్ ఇవ్వాలి. లేకపోతే ఆలి సినిమాల్లో ఆలి లేకపోతే ఇప్పుడు వీళ్ళు పోసాని కృష్ణ ఇస్తున్నారు చూడండి, వాటి కింద మారుద్ది తప్పితే స్వాములు ఇచ్చినట్టు కాదు కదా. అంతే కదా ఇచ్చాం. అయినా సరే వాళ్ళిద్దరు కమెడియన్స్ అని చెప్పేది రియల్ గా అంతే కదా వాళ్ళు. అదేలో నేను ఇచ్చాను. అయినా సరే నన్ను కృష్ణమోహన్ పలకరీయటం కానీ నేను కృష్ణమోహన్ పలకరీయటం కానీ ఇంతవరకు లేదు అప్పటి నుంచి కూడా. అవునా? దానికంటే నిదర్శనం నేను చెప్పలేను కూడా. ఓకే, ఇంత పెద్ద కోటను నిర్మించారు, మరి ఎమ్మెల్యే అవుతున్నారా లేదా? రాసి పెట్టి ఉండాలి పొలిటికల్ గా. జనమంతా హ్యాపీగా, చీరాల ప్రజలైతే పొలిటికల్ గా దగ్గరలో వ్యక్తి కాబట్టి, సొంత వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వేయాలనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. అట్లానే నేను గిద్దలూరులో ఆల్రెడీ మన అక్కడ చాలా కాలం నుంచి వాళ్ళ మధ్య నా మధ్య జరుగుతూ ఉంది. అక్కడ వచ్చి మనకి వేయాలి పగడాల రామయ్య గారి తర్వాతని ఆ దీనిలో వాళ్ళకి మాట ఇచ్చాను నేను. ఏమని? నేను వేస్తే మీ దగ్గరే వచ్చేస్తానని. ఆ తర్వాత కళ్యాణ్ గారికి చెప్పా కబురు, మీ ఇష్టం, ఇక్కడ టీడీపీకి ఎవరు లేకపోతే వీళ్ళని ఇక్కడ ఉన్న రాక్షసుల్ని ఎదుర్కొనే పరిస్థితి లేకపోతే. మీకన్నా పెద్ద రాక్షసులా? అంటే ఇప్పుడు వాళ్ళు పవర్ లో ఉండాలి కాబట్టి వాళ్ళు రాక్షసులను లేకపోతే వాళ్ళ పవర్ కింద ఎవరైనా బలాద్దూర్ కింద చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కదా. మీ ముందు ఏ పవర్ పనికి వస్తుంది? అయినా సరే కరెంట్ అయినా ఆగిపోవాల్సిందే. కరెంట్ ఆగిపోవడం కాదు, మీరు పట్టుకుంటే కరెంటు కూడా కరెంటుకు షాక్ కొడుతుంది కానీ కరెంట్ మీకు షాక్ కొట్టదు. అయినా ఇక్కడ ఉన్న పరిస్థితిలో వాళ్ళని ఎదుర్కొనే వాళ్ళు ఎవరన్నా టీడీపీలో ఉంటే పెట్టుకోండి, నేను సపోర్ట్ చేస్తా. ఆ రాక్షసులు ఎవరు? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సంబంధించి ఇప్పుడు దందాలు చేస్తా, దోపిడీలు చేస్తా, ఇసుక దందాలు చేస్తా, రియల్ ఎస్టేట్ లో అందరినీ పీడించుకొని డబ్బులు వసూలు చేస్తా. అతి పేపర్ మీరే ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీలు ఈవోలు కూడా అంతకుముందు పరిపాలనకు సంబంధించిన ఈవోలు జెడ్పీటీలో డిపోల కింద ఒక ఉన్నతంగా జరిగాయి. మీరు ఎలాంటి పాపాలు చేయకుండా నీతివంతంగా ఇంత దాసిని సంపాదించారా? 100కి 100% ఏరియాలో ప్రతి ఒక్కళ్ళని కనుక్కోండి. నేను ఏ రకంగా కష్టపడతాను, ఏ రకంగా సంపాదించా అనేది కాకుండా ఎవరి దగ్గర అయినా సరే ఒక ఎకరం అయినా లేకపోతే ఒక 10 లక్షలు దుర్మార్గంగా వసూలు చేసిన మా స్వాములు ఇలా చేశాడు అని చెబితే మీ ముందు నేను దేనికైనా సిద్ధం, పనిష్మెంట్కి సిద్ధం అవుతాను. ఓకే, పనిష్మెంట్లు కదా. వల్ల ఏం వ్యాపారాలు చేసి ఈ ఆస్తిని కూడా పెట్టారంటారు? మాకు రియల్గా ఏంటంటే మేము ఇక్కడ పడిన కష్టాలకు ప్రతిఫలంగా మాకు ఆక్వా అనేది 1996లో 95లో స్టార్ట్ అయింది. మాకు అప్పుడు కొద్దిగా ఎన్ని ఒక 25 ఎకరాలు 20 ఎకరాలే ఉండేది. ఆ టైంలో మేము డేర్ చేసి చెరువులు వేసుకున్నాం. ఆ రోజు ఒక చెరువులో 3 టన్నులు అవుద్ది అనుకుంటే మీటర్లు 5 టన్నులు అయ్యేది ఆశ్చర్యంగా. అప్పుడు ఎంత ఉండేది? మనం టన్నుకు వచ్చి 100 నుంచి 150 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళం. 600 రూపాయలు అమ్మేది. 3 రెట్లు ఎక్కువ డబ్బు వచ్చేది. ఒక చెరువు పెడితే 10 లక్షలు వస్తుంది అనుకుంటే ఆ పిచ్చి రోజుల్లో 20 లక్షలు 18 లక్షలు వచ్చాయి. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి. కాబట్టి ఈరోజు 96, 2023, 24 వచ్చింది. అంటే దాదాపు 30 ఇయర్స్ తర్వాత ఆక్వా ఇప్పుడు పెద్ద ఆశాజనకంగా లేదు కదా. అదే నేను చెబుతుంది. ఆ టైంలో మేము డబ్బులు సంపాదించుకొని పొలాలు కొనుక్కొని దాని మీద డెవలప్ అయ్యాను తప్పితే ఇలా దుర్మార్గంగా దోసుకున్న ఎకరాలు కొనలేము, ఎక్కువ పొలాలు కొనలేము, ఆస్తులు సంపాదించలేము. ఆమంచి సాములు, ఆమంచి బ్రదర్స్ అంటేనే పెద్ద రౌడీలు, గూండాలు, డాన్స్ అంటారు కదా. మీరు అంత మంచోళ్ళు అయితే ఎందుకంటారా మాటలని? మీరు ఎంక్వైరీ చేయండి సార్. డాన్స్ అంటే ఏంటంటే ఇలా పొలిటికల్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరేటప్పుడు
ఇక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా నన్ను పార్టీలో చేరే ప్రోగ్రామే ఫెయిల్ చేయాలని 100 రకాల ప్రయత్నం చేశారు. 2000 కార్లతో 20,000 మంది పైన జనాభాతో వచ్చి నన్ను స్వాగతించి జనసేన పార్టీలో చేర్పించారు మా అభిమానులు. మిమ్మల్ని చూసా, మీ వెనకాల ఉన్న ధనాన్ని చూసా, అలాంటి మీ రౌడీజాన్ని చూసా? మా మంచితనం కేవలం అంతే. ఆ మంచి గారిలో మంచి కూడా ఉందా? ఆ మంచిలో మంచి ఉందా? 1000% మంచితనం ఉంటది. 1000 దాటిన తర్వాత ఎవడన్నా మనకు దుర్మార్గం చేస్తాడు అనుకుంటే మటు ఖచ్చితంగా అది 1000% చెడు ఉంటది. అంతే అంతే. రెండో కోణం అది ఖచ్చితంగా ఉండకపోతే అసలు ఏమంటది, ఇవాళంతా ఎమ్మడబడి ఇంకో రకంగా చేసే పరిస్థితి ఉంటది కదా. మనం ప్రజలకు తగ్గట్టుగా నడుచుకోవాలి. కానప్పుడు శృతిమించి మనకు అపాయమో ప్రజలకు అపాయం జరుగుద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా 1000 తర్వాత యాంగిల్ మారిపోవాలి. సరే, ఇంకోటి ఏంటి, ఇటీవల పందిళ్ళపల్లి నుంచి చీరాల వరకు పాదయాత్ర చేశారు? చీరాల దాకా కదండి, ఎందుకంటే ఇక్కడ ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు 20 రోజుల నుంచి మొదలుపెట్టి బస్సు యాత్ర అని ఒకటి పెట్టేసి చాలా దీనిగా ఒక మినిస్టర్లు ఎమ్మెల్యేలు చాలా దీనిగా గొప్పగా ప్రోగ్రాం పెట్టారు. పెడితే 23వ తేదీ వాళ్ళ ప్రోగ్రాం, 24 వాళ్ళు ప్రోగ్రాం పెట్టినప్పుడు నేను ఇన్ఛార్జ్ ఇక్కడ జనసేన పార్టీ తరపుగా సమన్వయకర్తని. ఏది తెలుగుదేశం తరపు కొండయ్య గారు అయితే నేను జనసేన తరపు. ఇక్కడ ఇంతమంది ఇన్ని రకాలుగా చేస్తే ప్రోగ్రాం ఎలా జరిగిందో, స్వాములంటే జనం ఎలా ఎమ్మడబడి వస్తారని దీనికోసం ఒక ట్రైలర్ వేసా. ఒక చిన్న ఒక మండలంలో ఏటపాలెం, పందిలపల్లి నుంచి దేశాయపేట దాకే, అదైనా ఏటపాలెం వరకు ముగిచ్చేసా. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు వచ్చే ట్రైలర్ అంతే. అసలు సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వదిలితే సినిమా ఏడా ఉద్ది, గిద్దలూరు నుంచి అయినా ఏడైనా అదే సినిమా ఉంటది. ఇంతకు మీరు పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో? 100% ఆయన 100% ఖచ్చితంగా. చీరాల గిద్దలూరు అంటున్నారు. గిద్దలూరు నాకు తెలిసి అశోక్ రెడ్డికే ఇచ్చేటట్టున్నారు. అక్కడ గిద్దలూరు లేదు అనేది అర్థం అవుతుంది. మరి చీరాలలో ఎలా చేశారు? మొన్న సామాజిక సాధికార బస్సు యాత్ర సమయంలో ఇక్కడ ఎంపీ నందిగం సురేష్, మంత్రి మేరుగు నాగార్జున, ఇంకొక మినిస్టర్ ఇందరు వచ్చారు కదా. ఇటుకు వచ్చినప్పుడు మాట్లాడి ఆ రోజు కరణం వెంకటేష్ ని ఇక్కడ ప్రకటించేశారు. ప్రకటిస్తే ఆ తెల్లవారుజామునే మీ తమ్ముడు, మీ ముద్దుల తమ్ముడు మీటింగ్ పెట్టి చీరాల నుంచి నేనే పోటీలో ఉంటానన్నాడు అనమాట. అంటే తమ్ముడు బరిలో ఉంటాడని చెప్తే తమ్ముడి మీద పోటీ పడడానికి అన్న సిద్ధంగా ఉన్నారా? ఇలా ఏంటంటే జనం అదే మీరు చెప్పే క్వశ్చన్ మీద చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉండి బలరాం కొడుకు పేరు కేటాయించేసిన తర్వాత ఈడ నేను వచ్చి పోటీ చేస్తానంటాం అనేది హాస్యాస్పందం. అది ఇప్పుడు జగన్ సంగతి తెలుసు, లోకానికి అందరికి తెలుసు. ఏది ఒక పెద్ద తను ఏదనుకుంటే అదే కానీ ఇంకా తక్కిన ఏం కనపడవు అనేది. ఈడ రాజకీయ కుట్రలో 100 రకాలు. వాస్తవంగా 5 సంవత్సరాల నాడు అతన్ని చేర్చుకోకుండా మమ్మల్ని ఈడ డెవలప్ చేయాల్సింది పోయి ఒక కక్షపూరితమైన విధానంగా 5 ఏళ్లలో సర్వనాశనం చేసింది కాకుండా ఏళ్ళ ప్రకటించిన తర్వాత కృష్ణమోహన్ చెప్పుకుంటే చీరాలు ఇస్తారా? పర్చూరు చేయమంటారు, లేకపోతే తీసి పక్కన పెడతారు. ఆ పరిస్థితి. ఒకవేళ ఏ కారణం చొప్పునైనా ఇక్కడ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు నన్ను ఖచ్చితంగా జనసేన తరపు నిలబడముంటే 100కు 100% నిలబడతారు, మీరే చూస్తారు అంతే. ఇది అంతా కూడా ఒక గేమ్. తమ్ముడికి ఒకవేళ వైసీపీలో టికెట్ రాకపోతే నిరాకరిస్తే తమ్ముడికి చీరాల నుంచి ప్లాట్ఫామ్ని తయారు చేసి పెట్టడానికే ఆమంచి సాములు ఊళ్ళుతున్నారు. అందుకే ఇంత ప్రయాసపడుతున్నారు అంటున్నారు. మీ కింద చెప్పాను, యాబ్జెక్ట్ కింద నుంచి అని చెప్పాను. ఏంటో ఇదంతా పచ్చి అబద్ధాలు జనం ఊహించుకోవటమే కానీ రియల్ గా మీకు చెప్పే చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇచ్చిన కృష్ణమోహన్ ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చీరాల్లో నువ్వు చూసుకుంటే పోటీ నేనుంటాను, ఇంకెవరుంటారు చూడండి అంతే. ఇంతకీ టీడీపీతో జనసేన పొత్తు నిలుస్తుందా, వీగిపోతుందంటారా? ఇలా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని జనసేన తెలుగుదేశం పార్టీని అంతకుముందు వాస్తవంగా అయితే బయటకు వచ్చి ఈ వైసీపీ వాళ్ళ దెబ్బకి బయటకు వచ్చి ఏ ప్రోగ్రాంలు చేయడానికి కూడా ఎవరు రాలా, ముందుకు రాలా. ఇవాళ జనసేన కలిసి ఆయన మద్దతు ప్రకటించి జైలు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఒక మహోన్నతమైన దీనిలో అంత గొప్ప మనసుతోటి ఆ రకంగా చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా గౌరవించుకుంటా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక సమకాలికమైన విధానం ఇచ్చుకుంటా వెళ్తే 100కి 100% పొత్తు ఉంటది. అన్ని రకాలుగా ఎమ్మెల్యేలు ఎన్ని కావాలో ఒక రేషియో ప్రకారం ఇచ్చుకుంటా వెళ్తే ఖచ్చితంగా ఆ పొత్తు నిలబడుద్ది. లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఆయన సినిమాలో ఏమి లేదు, ఆదిలోనే అంశపాద అన్నట్టుగా వాళ్ళు ఒక 2 నియోజకవర్గాలను అభ్యర్థులు ప్రకటిస్తే మీరు 2 నియోజకవర్గ అభ్యర్థులు ప్రకటించారు, పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా. అవన్నీ వస్తుందండి. ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నో చూస్తుంటాం.
లోన 100 రకాల గుసగుస మాట్లాడుకొని వస్తారు. మీరు ఇందాక అడిగారు కదా ఎక్కడ సంగతులు మీ ఇద్దరి మధ్య ఏంది అనేది. అట్లా ఉండవు. ఒక ఇంటిన 4 పార్టీలు ఉండవు. ఒక హ్యాపీగా బల్లగా కూర్చుంటారు, భోజనం చేసుకుంటారు, బయటకు వచ్చి విమర్శలు చేసుకుంటా ఉంటారు. అట్టానే ఇదంతా ఏంది, పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో ఆయన చెప్పేది ఆయన, ఈయన చెప్పేది ఈయన చెప్పే పరిస్థితి ఉంటది. కానీ విరుద్ధమైన భాషగా మటుకు అదేం ఉండదు. అది మనం ఊహించుకుంటానికి ఉంటే కానీ అట్లా వాస్తవంగా అయితే రియల్ గా ఎందుకు రాయపాటి అరుణాగారు మీ జనసేన పార్టీ నాయకురాలు నిన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్షనే టీడీపీకి అన్నట్టుగా మాట్లాడారు కదా. మాటల యుద్ధం జరుగుతోంది, మాటల తూటాలు 2 పార్టీల నుంచి తూలుతున్నాయి కదా. ముద్రగడ పద్మనాభం గారు వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ గారి వెంట ఆ పార్టీలో కాసింత కొద్దిగా చేంజ్ వచ్చింది. మాట తీరు కావచ్చు, వ్యవహారం కావచ్చు, అంతా మార్పు వచ్చింది అంటున్నారు కదా. అదేం లేదండి. ఇప్పుడు ఒక టైంలో ఈ అమ్మాయి సంగతి, అరుణ సంగతే చెబుతాం. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక లిమిటేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పరిధిలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి కానీ మించి తప్పి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తారు. ఆయన అంటే పబ్లిక్ గా ఖండిపోవచ్చేమో కానీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇట్లా చేయి తప్పు అని చెప్పి. అట్లానే ముద్రగడ పద్మనాభం గారు వచ్చారు. ఆయన ఒక చిన్న రాంగ్ స్టెప్ వేశారు. ఏది, వైసీపీలోకి వెళ్ళాలన్న ఆలోచన కలగటం ఒకటి, జనసేనలో జారపోకుండా ఎవరో కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి నేతృత్వంలో ఏదో కులం ఉద్యమాలన్నీ కూడా సాగుతున్నాయి అనే దీనిలో ఇవాళ దానికి నిదర్శనమే ఇవాళ దగ్గర 30% ఉన్న కాపు కులం అనేది కూడా అతను రిజెక్ట్ చేసేసారు. రిజెక్ట్ చేసిన తర్వాత చాలామంది వయసుతోటి కూడా సంబంధం లేకుండా, పెద్ద అనేది కూడా గౌరవం లేకుండా ఆయన్ని కొంచెం మాటలు దారిన దీనిలో ఆయన గొప్ప రాజకీయంగా వ్యక్తి కాబట్టి తెలుసుకున్నాడు. అరే మనం పొరపాటు చేసాం, మనం ఈ కులంలో ఉండి ఉద్యమాలు చేసి కులం కోసం పోరాడి ఆఖరికి ఒక చిన్న తప్పు చేస్తేనే మనం ఇంత ఈ రకంగా లాగి పక్కన వేశారు, మనం చేసింది పొరపాటు కావాలని చెప్పి మళ్ళీ ఆయన సరి చేసుకొని మళ్ళీ జనసేన పార్టీలో చేరటానికి తయారు చేసుకున్నారు. దానికి ఆయన కూడా పెద్ద మనసు గల ఆయన కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన పార్టీలో చేర్చుకోవాలి. ఆయన ఏదన్నా పొరపాటు జరగకుండా ఆయన దరుపుగా మన దరుపు జరగకూడదనే ఆలోచనతో ఆయన ఆహ్వానించారు, స్వాగతించారు. అది కొద్ది రోజుల్లో ఖచ్చితంగా సఫలమయ్యే పరిస్థితి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు తొందర పడ్డారు అంటారు. ఆ రోజు ములాఖత్కి వెళ్ళి మిలాఖత్ కాకపోయి ఉంటే ఈరోజు ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసి ఉండవచ్చును. ఆ రోజు ములాఖత్లో మిలాఖత్ అయిపోయారు కాబట్టి ఈరోజు 25 స్థానాలకే పరిమితం కావాల్సి వస్తుంది అంటున్నారు. మరి ఎన్నిసారో తెలియదు, బయట అయితే ప్రచారం జరుగుతుంది. సార్ ఒక టైంలో 20 ఇస్తారన్నారు, 18 ఇస్తారన్నారు, 25 అన్నారు, 24 అన్నారు, 30 అన్నారు, అదే నోటితో 35 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు. దాదాపు ఏంటంటే నాలిక అది తాటిపట్టి లాంటిది కాదు కాబట్టి ఎటు కావాలంటే అటు తిరిగేది కాబట్టి జనానికి సంబంధించి ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడుకునేవి. కానీ మా నాయకుడు అయితే పర్ఫెక్ట్ గా ఎన్ని సీట్లు నిన్న చెప్పారు మీటింగ్ లో, నిన్న 26 జనవరి అందరూ రాష్ట్ర స్థాయిలో నాయకులందరి సమక్షంలో 1/3 మీరు అనుకున్న రేంజ్లో రేషియోలో ఉంటుంది. షేరింగ్ కూడా పొరపాటును కూడా మీరు అధైర్యపడద్దు, ఇంకో రకంగా అప ఆలోచనలు మట్టుకు చేయొద్దని చెప్పి ఇచ్చాడు మా నాయకుడు. చీరాల నుంచి మీరు ఒకవేళ బరిలోకి దిగితే కర్ణం ఫ్యామిలీని తట్టుకోగలరా? మా చీరాల ఏరియా అంతా కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళండి. నేను మా చీరాల నియోజకవర్గంలో కొన్ని వేల మందికి డిపార్ట్మెంట్ తోటి సంబంధం లేకుండా నా సొంత టయాన్ని వెచ్చించి నా సొంత రూపాయిని ఖర్చు పెట్టి ఎంతోమందికి ఎన్నో రకాలుగా నేను సేవ చేసి ఉన్నాను. మీరు ఎంక్వైరీ చేయండి. ఆ దీనిలో ప్రశాంతత కోరుకునే చీరాల్లో ఈరోజు 5 సంవత్సరాలు పొరపాటు చేశామే, ఇక్కడ డెవలప్ చేసే వ్యక్తిని వదులుకొని ఈ వాతావరణం రాంగ్ అయిపోయి ఈరోజు వాతావరణం ఏంటో చీరాలు తెలుసండి. ఎవరన్నా వాళ్ళ పార్టీలో లేని వాళ్ళని గంజాయి పెట్టో మందు సీసాలు పెట్టో కేసులు పెట్టించేసి స్టేషన్ లేపించి ఒక వ్యక్తిని 12 మంది లాఠీ దెబ్బలతో కొట్టిన వ్యక్తి బోయినవారిపాలెంలో జరిగిన సన్నివేశం ఉంది ఈ మధ్యలోనే. అట్లా ప్రతి ఊళ్ళో దుర్మార్గంగా వాళ్ళు ఆక్యుపై చేసుకొని జనాన్ని వాళ్ళకెళ్ళి పవర్ ఉంది కాబట్టి పవర్ను ఆడుకునే విధంగా చేసుకుంటున్నారు తప్పితే రియల్గా మీరు చూస్తారు ఎలక్షన్లో వాళ్ళని ఎదుర్కొనేది ఏముంది? ప్రజాస్వామ్యం ఇది. ప్రజలు తిరగబడితే ఈడ ఖచ్చితంగా పోలీసుని అడ్డం పెట్టుకొని రౌడీజాన్ని అడ్డం పెట్టుకొని చేస్తే ఎంతమంది వస్తారు ఒక వ్యక్తికి? ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే ఒక 20 మంది ఉంటారు, లేకపోతే సబ్ డివిజన్ స్ట్రైప్లో ఒక 500 మంది ఉంటారు, 400 మంది ఉంటారు. జనాభా ఎంతమంది ఉంటారు? దాదాపు 2 లక్షల చిల్లర ఉంటారు. దాంట్లో
ఒక 10,000 మంది బయటకు వచ్చినా చాలు కదా. ఓకే. దానికైనా రాబోయే ఎలక్షన్ దుర్మార్గంగా ఎలక్షన్ చేయాలనుకుంటే సిద్ధంగా ఉంటారు జనం. ఒకవేళ మీ తమ్ముడికి వైసీపీ టికెట్ నిరాకరించిన తర్వాత చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి త్రిముఖ పోటీ అవుతుంది. అప్పుడు ఒకవేళ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆమంచి సాములు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ గారు, ఇక టీడీపీ నుంచి కరణం వెంకటేష్ గారు, ఈ త్రిముఖ పోటీ ఉంటే ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఇప్పుడు 2-3 విడతలుగా జనం బాగా చూస్తూ ఉన్నారు అంతా కూడా, పరిస్థితులన్నీ కూడా ఏమేమి జరుగుతున్నాయి ఏందనే దీనిలో. దాన్ని ఖచ్చితంగా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక న్యాయబద్ధంగా ఎలక్షన్ ఏరియాలో ప్రశాంతంగా ఉండాలి, డిస్టర్బెన్స్ లేకుండా అనుకుంటే ఆ వ్యక్తినే ఖచ్చితంగా ఎన్నుకుంటారు. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు మీతో కలిసి రావడం మీకు బలమా బలహీనం? అది ఎందుకంటే ఆయన పార్టీలో వస్తే బాగుండు, అనవసరంగా అటు వెళ్తున్నాడు అనే బాధతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గరే చాలా మంది, ఎందుకంటే ఆయనకి నాకు చాలా సన్నిహితం కూడా ఉంది. ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 100కి 20 మంది అయినా ఆయన వస్తే బాగుంటుందని కోరుకునే వాళ్ళు ఉన్నారు. రాపోయినా బెటర్ అనేది ఏంటంటే అది పెద్దగా ఎవరు కూడా అనుకోవటంలా. ఆయన ఖచ్చితంగా వస్తేనే బాగుండు అనేదే ఆ 20%. అంటే ఎక్కువ దాని గురించి ఆయన గురించి మహా అయితే 30% ఉంటే 30లో 20% ఆయన వస్తే బాగుండు అనేది. ఎందుకంటే ఆ కోస్తా ఏరియాలో కాస్త కూస్తా ఆయన అంటే సానుభూతి ఉంది, కొంత ఇది ఉంది. ఇదేంది ఈయన ఇటు ఉన్నాడు మళ్ళీ మనం ఎటు చేయాలనే దీనిలో సందిగ్ధంలో ఉండే పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆయన చేరటం అయితే ఖచ్చితంగా సంతోషంగానే ఉంటుంది. సరే, ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి అలా పెడితే ఏంటి, ఉన్నట్టుండి ఆమంచి సాములు గారికి కాపు సామాజిక వర్గం మీద ఎక్కడ లేని ప్రేమ పొంగి పొర్లుతోంది అసలుకి. నాకా ఒకటి సార్, అంటే నేను వాస్తవంగా అయితే ఒక పార్టీలో ఉన్న తర్వాత కులాన్ని గురించి నేను చెప్పకూడదు. నేను ఫస్ట్ నుంచి వంగవీటి మోహన్ రంగా గారు బతికొండ టైంలో కూడా కృష్ణవడిన ప్రోగ్రాం పెడితే చిన్న పిల్లాడప్పుడు కూడా 80 చిల్లర అంటే నాకు వయసు పెద్దగా ఉండదు. ఆ టైంలో కూడా ఒక 2 లారీలు జనాన్ని వేసుకెళ్ళి మనాడు గొప్పవాడు కావాలి, మనాడు ఎందుకంటే 30% ఉన్న దగ్గర కులం ఇది, 3% ఈ పార్టీలో ఉండే 4% కాదు, ఇది చాలా గొప్ప ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న జాతిది. దీన్ని అణిచివేతకి అన్ని పార్టీల వాళ్ళు కూడా పవర్ను ఉపయోగపెట్టేసి రూపాయి ఆధ్వర్యంలో పెట్టుకొని రూపాయి పవర్ తోటి ఈ బీసీలు నవ్వచ్చు, ఈ కాపులు నవ్వచ్చు, ఎస్సీలు నవ్వచ్చు, చాలా అణిచివేత కార్యక్రమంగా చేసేది. దీనిలో నేను ఏ రోజు కూడా టీడీపీకి కానీ, కృష్ణమోహన్ ఉంటే కాంగ్రెస్కి కానీ, టీడీపీకి కానీ, వైసీపీలో కానీ నేను ఏ రోజు కూడా సభ్యత్వం కూడా తీసుకోవాలి. సరే, మీరు రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. కాపుల మీద ఉంటే వంగవీటి మోహన్ రంగ గారంలోనే చిన్న వయసులో లారీలను తీసుకెళ్లారు. ఇప్పుడు ఉన్నట్టుండి మీరు ఒకసారిగా రాజకీయాలు వచ్చినాక జిల్లాలుగా తిరుగుతూ కాపు సామాజిక వర్గం నాయకులతో కాపులతో కలియ తిరుగుతున్నారు, కలుస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు కూడా ఎక్కడో పీలేరు నుంచి ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని కలవడానికి కాపులందరూ కూడా. ఎందుకు ఆమంచి కృష్ణమోహన్ గారికి ఏంటి మళ్ళా వంగవీటి మోహన్ రంగా గారి లాగా ఎదగాలని, కాపులను ఉద్ధరించాలని, కాపు నాయకుడికి ఎదగాలని ఏమన్నా ఉందా? ఒకటిసారి దీనిలో ఏంటంటే ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు కాపు నాయకుడు అనడం కన్నా బడుగు బలహీన అందరి నాయకుడు ఆయన, అందరి నాయుడు ఆయన. కాకపోయినా మన కులం కాబట్టి చెప్పుకోవాలి, మన కులం అందరి వాడు వంగవీటి రంగా. అలానే అందరి వాడు పవన్ కళ్యాణ్ గారు ఇయ్యాల. ఓకే, అలాంటి వ్యక్తి వచ్చాడు కాబట్టి నాలో కసి ఉంది. టీడీపీలో కృష్ణమోహన్ ఉన్నప్పుడైనా మనబొట్టి వాళ్ళని ఆడో డమ్మీ చేసాడో దూరంగా పెట్టి డబ్బాల బారిన ఒకటి తప్పితే మనల్ని ఎప్పుడు ఎడుగులోకి రానిలా. ఇవాళ నాకు బయటకు వచ్చి నా ఇది ఒక పవరు లేకపోతే నా యొక్క దీన్ని వాస్తవాన్ని లేకపోతే రియాలిటీని బయటికి తీసుకొచ్చే పార్టీ జనసేన పార్టీ. నాలాంటి వాళ్ళని రియాలిటీ లేదు మీరు చూస్తారు, అది కూడా చెబుతాను నేను. రియాలిటీ అంటే ఏదో రౌడీజం గీడీజం అవసరమైనప్పుడు రౌడీజం లేకపోతే మీరు చెప్పి చెంచాగాళ్ళు అంతా వండిస్తారా? ఒక చెంచాకి 2 చెంచాలు మనం వడ్డిస్తాం కాబట్టి మనల్ని బతకనిస్తారు ఎవరైనా సరే, అది ఖచ్చితంగా అవసరం. దానిలో రాయలసీమ ఏరియా ఉంది, ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అక్కడ చేసిన ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ న్యాచురాలిటీ ఒరిజినల్ అయితే ఆ ఏరియాలో దాదాపు బడుగు బలహీన వర్గాలను కానీ కాపులను కానీ విపరీతంగా ఎమ్మెల్యేలు ఎంపీలను చేసేసి రాజకీయం పెంచేవాళ్ళం. ఒక్కడ కూడా లేరు. ఇలా కదిరి బాబురావు గారు ఉన్నారు, కులం అన్నదానులతో కనిగిరిలో గెలిచారు. గెలిచిన తర్వాత కులాన్ని తీసి దూరంగా పెట్టేసి ఒక విధమైన దీనిలోకి వెళ్ళారు. తర్వాత జనం అంతా కలిసి మళ్ళీ ఆయన దూరంగా పెట్టే పరిస్థితి జరిగింది. అట్లానే మద్దిశెట్టి గారు ఉన్నారు, ఆయనకి శాపాలాడ భూసేపల్లిని ఒక యాంగిల్లో పెట్టి అతన్ని కుల దరుపుగా ఉండి అతన్ని కిల్ చేసేసారు. అట్లానే ఇక్కడ అదే ఎడవాస్తంగా అయితే ఎదురు తిరిగి పోరాడి తెలుగుదేశంలో నుంచి వచ్చిన వ్యక్తిని అదే చేశారు. అంటే ఈ పార్టీలు ఏంటి అంటే కొన్ని ఈ వ్యక్తిగతంగా ఒక పవర్ఫుల్గా ఉండే వ్యక్తులు కానీ కాపుల్లో కానీ చిన్నపన్న కొంచెం పవర్ఫుల్గా ఉండే బడుగు బలహీన వర్గాల్లో ఎక్కిరానీరు. దానికోసం ఖచ్చితంగా ఆ ఏరియాల్లో వీళ్ళు చేయనటువంటి పనులు ఖచ్చితంగా మనం చెయ్యాలి. ఇవాళ నేను కర్నూలు వెళ్ళాను.
కర్నూలులో బ్రహ్మాండమైన కేటర్ ఉంది జనసేనకి. కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా ఇది చేస్తున్నాం. అట్టనే కర్నూలు ఉంది, అనంతపురం ఉంది, కడప ఉంది, చిత్తూరు ఉంది. మొత్తం తిరిగాం. దాదాపు 10-12 తిరిగేశారు. మొత్తం ఎమ్మెల్యే. మీకు పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి ఇక్కడ చీరాలలో అభ్యర్థిగా నిలబెడితే మీ సామాజిక వర్గం మీకు అండగా నిలబడుతుందా? 100% చేస్తారు సార్. 100కి ఒకటి కూడా పోకుండా చేస్తారు నాకు. ఓకే, ఎవరికైనా సరే నాకే చేస్తారు. సరే, ఫైనల్ గా ఆమంచి సాములు గారు చీరాల నుంచి నిలబడబోతున్నారా, గిద్దలూరు నుంచి నిలబడబోతున్నారా? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆదేశిస్తే నేను దానికి చీరాల గిద్దలూరు అనేది ఆయన ఛాయిస్ గా వదిలేశాను. నేను మళ్ళీ ఫస్ట్ నేను చెరువు కట్ట మీద నాకు గిద్దలూరే కావాలని చెప్పిన దానిలో కూడా అది కరెక్ట్ కాదు, అధినేతకు మనం ఎదురు చెప్పకూడదు, ఏదైనా సరే ఆయన ఇష్టానుసారంగా వదిలేయాలని ఆలోచనతో మళ్ళీ మనోహర్ గారికి వెళ్ళి, సార్ నేను ఎట్లా ఆడ మాట్లాడాను, ఇక్కడ మీ ఆలోచన కూడా నేను చూశాను, తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ కొంచెం వీక్గా ఉన్నందువల్ల ఎడయ్యాలని ఆలోచన సర్వే చేసుకున్నారు మీరు, ఆ సర్వే ప్రకారమే మీరు నాకు ఇక్కడ ఉండమన్నారు కాబట్టి మీరు కళ్యాణ్ గారితో చెప్పండి, ఆయన ఇష్టం, ఆయన ఎక్కడ చెబితే అక్కడే వేస్తాను, అక్కడ నిలబడతాను తప్పితే నా సొంత ఆలోచన అయితే ఏమీ ఉండదనేది నేను ఫైనల్గా చెప్పాను. పోటీలు అయితే పక్కా ఉంటారు, పక్కా ఉంటా, సమస్య లేదు. టికెట్ నిరాకరిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల అనుసారంగా ఆయన ఏ జీవితం అది చేయడానికి సిద్ధం. నిరాకరించినా సరే ఆయన దగ్గర పని చేయడానికి నేను సిద్ధపడతాను. అదే పని చేస్తాను. 100% పార్టీలోకి వెళ్ళరు. అసలు నేను జీవితంలో వెళ్ళిన ఏ పార్టీకి. అంతే. పార్టీ జనసేన పార్టీ, నా నాయకుడు పవన్ కళ్యాణ్. మీ పార్టీ జనసేన, మీ నాయకుడు పవన్. అంతే. ఇది దాటి వెళ్ళినప్పుడు మీరు అడగండి. ఆయనకు ఒక బంటులాగా కూడా చేస్తాను నేను. రాముల వారికి ఆంజనేయులు స్వామి ఏ రకంగా భక్తులుగా చేస్తాడో అదే భక్తి చూపిస్తా నా జీవితకాలం ఆయనకి నేను సేవ చేయడానికి సిద్ధపడతాను. గుండెలు ఏమైనా చీలుద్దామా? అవసరమైన వచ్చినప్పుడు చీలిస్తే వస్తాడు, ఆయన వస్తాడు అంతే. దాంట్లో సమస్య. నేను ఏదైనా చేస్తే వన్ సైడ్ నిలబడతాను, ఆ వ్యక్తిని నమ్ముకుంటాను, అదే రకంగా పోరాడతా. చూద్దాం మరి ఎవరిని నమ్ముకొని ఉంటారు అనేది చూడండి, మీరే చూడండి. మళ్ళీ అడగండి, నేను చెప్పాను అంతే. ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తారు సార్. ఆ రోజు అంటే నేను అనుకోకుండా నాకు కొన్ని పరిస్థితులు వెనక తగ్గినందువల్ల లేట్ అయింది. లేకపోతే ఆయన చెప్పిన ప్రకారం అయితే నేను పోయిన సంవత్సరంలోనే 9వ నెల 10వ నెలలో పిలిచి గ్రాండ్ గా పెద్ద మీటింగ్ పెట్టి చేయాలని అనుకున్నా. దీనికి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ఆలోచనతో నేను ఏడన్నా ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆపేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టడం. అది మామూలుగా బయట చెప్పుకుంటే వీళ్ళు అసలు నాయకులు బయట తిరగరు కూడా. ఎందుకంటే అంత ఘోరమైన ఇబ్బందులు పెడతా ఉన్నా సరే ఒక ఇంట్రుకు పీకేసి చూద్దాం, అయినా ఇంకా చూద్దామని పోరాటం. అయినా ఉన్నాటిలో ఒకటి అంతే. రియల్గా మాటర్స్ చెబుతారు కదా అంతే. అట్లా పీకి ఏమైనా గుండె లేదు కదా, వయసును బట్టి అలా మీకంటే ఇక పెట్టుకో, ఇది మలిపించుకున్నా నేను మలిపించుకున్నాచురల్ ఇది. ఓకే ఓకే సాములు గారు, ఖచ్చితంగా మీరు రాముల వారికి హనుమంతుడు ఎలాంటి వారో పవన్ కళ్యాణ్కి నేను అలాంటి వాడు అంటున్నారు. భవిష్యత్తులో మరి ఈ బంధం అలాగే ఉంటుందా ఉండదా, మరి ఎమ్మెల్యేగా మీరు బరిలో ఉంటారా ఉండరా ఏంటి? లేకపోయినా సరే ఆయన బంటుగా గ్యారెంటీగా ఉంటాను నేను. ఓకే, ఖచ్చితంగా చూద్దాం. ఎందుకంటే సర్వేలు చేసుకున్న తర్వాత ఒక సర్వేలో లేదనుకోండి, నేను అడగటం ధర్మం కాదు. వాళ్ళు సర్వే చేసుకుంటారు, సర్వే ఉంటే వాళ్ళే పిలిచేస్తారు. నాకు టికెట్ తక్కువ ఇచ్చినప్పుడు 25 ఇచ్చినప్పుడు మీకు లేదు, 25 ఇచ్చే సమస్య లేదండి. ఎందుకంటే ఏమన్నా ఇది ఆయన పవన్ కళ్యాణ్ 20 సీట్లు 25 సీట్లు 30 సీట్లకి ఏమన్నా ఇది పాల్పడే వ్యక్తి అనుకుంటున్నారు ఏంది? ఇవాళ ఇంతమంది జనానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటది. వేచిద్దాం. ఇది మన ఆమంచి సాములు గారు చెప్పింది. కోటకు ఖచ్చితంగా అంటే కోటకు రాజైనా ఈ కోట ప్రారంభోత్సవం మాత్రం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగానే జరుగుతుందట. మరి రాముల వారికి హనుమంతుడు ఎలాగో ఆయన పవన్ కళ్యాణ్ గారికి అలా అంటున్నారు. మరి ఈ బంధం ఎంతవరకు ఉంటుంది, ఏం పరిస్థితి అని టికెట్ల అనౌన్స్మెంట్ తర్వాత మనం మరొకసారి వచ్చి ఆమంచి సాములు గారితో మాట్లాడుతాం. ఆ బంధం అలాగే ఉంటుందా ఉండదని కూడా అప్పటివరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ.